చూస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాపై సీఎం రేవంత్ వరాలు కురిపించారు. కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుకు సీఎం ఆమోదం తెలిపారు. మైనింగ్ కాలేజీని ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేశారు. దేశంలో తొలిసారిగా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. దాంతో జాతీయ స్థాయిలో తెలంగాణ ఖ్యాతి పెరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. శ్రీరామనవమి పర్వదినాన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుకు సీఎం ఆమోదం తెలిపారు. అయితే ప్రధానంగా ఇప్పటికీ మైనింగ్ కాలేజీని ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేస్తూ కూడా ఈ యొక్క యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నారు. అయితే దేశంలోనే తొలిసారిగా ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటు కావడం గమనార్హం. అయితే జాతీయ స్థాయిలో మొత్తం తెలంగాణ ఖ్యాతి ఒక యూనివర్సిటీ ఏర్పాటుతో కూడా పెరగబోతుందని కూడా పలువురు వ్యక్తం చేస్తా ఉన్నారు తమ అభిప్రాయాలకు సంబంధించి కూడా. అయితే శ్రీరామనవమి సందర్భంగా ఖమ్మం ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇలా రేవంత్ రెడ్డి భద్రాచలం బయలుదేరి వెళ్ళన్నారు. భద్రాచలానికి సంబంధించి ఇప్పటికే ఆయన బేగంపేట నుంచి హెలికాప్టర్ లో ఖమ్మం బయలుదేరి వెళ్లారు. భద్రాచలానికి సంబంధించి శ్రీ సీతారామస్వామి కళ్యాణ మహోత్సవానికి కూడా కుటుంబ సమేతంగా ఆయన హాజరుగా పోతున్నారు. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు కూడా సమర్పించబోతా ఉన్నారు. అయితే కళ్యాణం అనంతరం బుర్గంపాడు మండలం సారపాకలో కూడా సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో కూడా భోజనం చేయబోతున్నారు. సన్న బియ్యానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున కూడా ఆనందాలు నింపున్న పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి సన్న బియ్యం లబ్ధిదారుల ఇంట్లో కూడా ముఖ్యమంత్రి ఈరోజు భోజనం చేయబోతున్నారు. ఇక అదే జిల్లాకు సంబంధించి కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు కూడా నిజంగా జిల్లా వాసులకు ఇది ఒక ఆనందదాయకమైన విషయం. అంటే ఈరోజు శ్రీరామనవమి పర్వదినాన వరాల జల్లు అనేది చెప్పాలి రేవంత్ రెడ్డి సంబంధించి కూడా. ఎందుకంటే దేశంలోనే తొలిసారిగా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కొత్తగూడానికి రాబోతోంది. ఇప్పటి వరకు మైనింగ్ కాలేజీగా ఉన్నటువంటి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని అప్గ్రేడ్ చేస్తూ ఇకపై దేశంలోనే తొలిసారిగా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినటువంటి ఒక ఖ్యాతిని తెలంగాణ రాష్ట్రం పొందబోతా ఉంది. ఓకే వాసు, అయితే ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా కూడా అటు పలు వరాలనైతే అటు ఖమ్మం ప్రజలకైతే సీఎం రేవంత్ రెడ్డి తెలపడం జరిగింది. మరి ప్రధానంగా దీనిపై వారు ఎలా హర్షం వ్యక్తం చేస్తున్నారు? దీనిలో ప్రధానంగా చూసుకోవాల్సింది యూనివర్సిటీ గురించి ఏమంటున్నారు? ఖచ్చితంగా కూడా ఇప్పటికే మనం చూసాం, హైదరాబాద్ లో సాకలేలమ్మ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు కోట ఉమెన్స్ కాలేజ్ సంబంధించి. మరోపక్క ఇప్పుడు తాజాగా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కొత్తగూడెంలో కూడా ఏర్పాటు చేస్తున్న అంశానికి సంబంధించి కూడా ఇప్పటివరకు మైనింగ్ కాలేజీగా ఉన్నటువంటి కళాశాలను ఏకంగా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా మార్పు చేస్తూ కూడా ఒక జాతీయ స్థాయి గుర్తింపును ఖమ్మం జిల్లాతో పాటు కొత్తగూడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి చెప్పాలి. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక విధంగా ఖమ్మం జిల్లాకి ఇది వరాల జల్లనే చెప్పాలి. ఈ రోజు ఆయన అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంగా ఈ యొక్క వార్త ఖమ్మం జిల్లా ప్రజలను ఆనందోత్సవాల్లో ముంచివేసింది. మరోపక్క ఆయన ఖమ్మం జిల్లా భద్రాచలానికి వెళ్లడమే కాకుండా ఈ సీతారామస్వామికి ఈరోజు కళ్యాణ మహోత్సవంలో పాల్గొనబోతా ఉన్నారు. కుటుంబ సమేతంగా ఆయన పట్టు వస్త్రాలతో పాటు ముత్యాల తలంబ్రాలు సమర్పించబోతా ఉన్నారు స్వామివారికి. అదే సందర్భంలో కూడా ఇటీవల కాలంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తునటువంటి స్పందన వస్తున్నటువంటి ఒక సన్న బియ్యం పంపిణీకి సంబంధించి సామాన్య ప్రజల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఆనందోత్సవాలు వెళ్లవేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైతే సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి కూడా ముఖ్యమంత్రి భోజనం చేయబోతా ఉన్నారు. ఈ మొత్తం మీద ఇవాళ ఒక శ్రీరామనవమికి సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఒక శుభవార్తగానే చెప్పాలి. కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీతో పాటు ఏకంగా ముఖ్యమంత్రి ఈ రోజు భద్రాచలానికి వెళ్లి అక్కడ సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో కూడా భోజనం చేయబోతున్నారు. అంటే ఖమ్మం జిల్లా ప్రజలైతే మొత్తం మీద ఒక ఆనంద ఉత్సవాల్లో కూడా మునిగిపోయినట్టే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఒక కొత్తగూడెంకు ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీతో పాటు ముఖ్యమంత్రి కూడా భద్రాద్రికి వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఖమ్మం జిల్లా ప్రజలంతా ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. రైట్ వాసు, థ్యాంక్ యూ.